కాలం జెట్ స్పీడ్ తో ముందుకు పోతోంది. సాంకేతిక మనిషి జీవితాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంటోంది. నాగరికత మనుషుల్ని బిడగొట్టి వంటరోళ్ళని చేస్తోంది. కులం, మతం, ప్రాంతీయత మనుషుల మధ్య అడ్డుగోడల్ని మొలిపిస్తున్నాయి. ఇప్పుడు మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు, రక్త సంబంధాలు లేవు. అంతా వ్యాపార సంబంధాలే. నాకిది నీకిది అన్నట్టు ప్రతిదీ ప్రతిఫలాపేక్షే. డబ్బు ప్రభావం బాగా పెరిగిపోయింది. ప్రతిదానికి నాకేమిటి అన్న తత్వం, స్వార్థం పెరిగిపోయింది. ఫలితంగా మనిషి అన్నవాడు మాయమైపోయాడు. కీర్తిశేషులు అందశ్రీ చెప్పినట్టు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నది ఇప్పుడు అక్షరాలా నిజమవుతోంది. మనిషితనం కరువైపోయింది. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో మనుషులు మరింతగా యాంత్రికులవుతారు. మనుషుల్లో గుండెతడి ఇంకిపోయి సమాజం ద్వారానే పెళుసుబారిపోతుంది. పాపం, పుణ్యం, ప్రేమ, దయ, ఆత్మీయతలన్నీ మ్యూజియాలకు చేరిపోతున్నాయి. మళ్ళీ ఆటవిక రాజ్యం వస్తోంది. బలం, తెలివున్నవాడిదే రాజ్యం. ప్రజాస్వామ్యం క్రమంగా మరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. నియంతృత్వ ఛాయలు వెళ్లూనుకుంటున్నాయి. ఎలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనలో ఉన్న మానవత్వాన్ని తట్టి లేపాలి. మనుషుల మధ్య సత్సంబంధాలను పెంపొందించుకోవాలి. సాటి మనుషులతో, తోటి మనుషులతో సావాసం చేయాలి. కుటుంబాల్లో నెలకొన్న పొరపత్యాలను దూరం చేసుకోవాలి. వ్యష్టితనం నుంచి బయటపడి సమిష్టితనం వైపు ముందడుగు వేయాలి. మానవత్వానికి మళ్లీ పూర్వవైభవం తేవాలంటే ఇవన్నీ తప్పనిసరి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఓ అద్భుతమైన కవితలో ఏం చెప్పాడో వాసారి చూడండి. నేనిక లేనని తెలిసాక విషాదాశ్రువులను వర్షిస్తాయి నీ కళ్ళు. కానీ మిత్రమా, అదంతా నా కంట పడదు. ఆ విలాపమేదో ఇప్పుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా, నీవు పంపించే పుష్పగుచ్చాలను నా పార్థివ దేహం ఎలా చూడగలదు? అందుకే అవేవో ఇప్పుడే పంపరాదా? నా గురించి 4 మంచి మాటలు పలుకుతావు అప్పుడు, కానీ అవి నా చెవిన పడవు. అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో. నేనంటూ మిగలని నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు. కాని నాకు ఆ సంగతి తెలియదు కదా. అదేదో ఇప్పుడే క్షమించేయలేవా? నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తోంది, కానీ అది నాకెలా తెలుస్తుంది? అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా. నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకు అనిపిస్తుంది. అదేదో ఇప్పుడే గడపొచ్చుగా మనసారా. సానుభూతి తెలుపడానికి నా ఇంటి వైపుకి అడుగులు వేస్తావు. నా మరణ వార్త విన్నాక సంవత్సరాలు మనం ఏం మాట్లాడుకున్నామని ఇప్పుడే నా వైపు చూడు, నాతో మాట్లాడు. బదులు పలుకుతాను. కాసేపైనా గడుపుతాను. హాయిగా నీతో మెలుగుతాను. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పై కవితను చదివాక మీకేమనిపిస్తోంది?